మా వాడితో నీ వైపు నేను తీయటం లేదులే. నేనే హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగున్నారండి? నేను అలా గుడ్లూరి మీ చెప్పేపాటికి సూర్యకాంతం వచ్చేసింది అని అనుకుంటున్నారా? అదేం కాదండి. కెమెరా ఆన్లో ఉంటే మాత్రం వెళ్ళిపోతారనమాట మా పిల్లలు, మా ఆయన. కెమెరా ముందుకు రావడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారనమాట. యాక్చువల్గా చెప్పాలంటే కెమెరా అంటే నర్వస్గానే ఫీల్ అవుతాడు, కానీ పునీత్ వాడి మీద అంత గుడ్లు ఎందుకు ఉరుముతున్నానంటే చెప్తాను. మీకు కాకుండా ఇంకెవరికి చెప్తాను, అంతే కదా. ఫస్ట్ మొదటగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. లాంగ్ వీడియోస్ చేస్తున్నాను కష్టపడి, చాలా కష్టం లాంగ్ వీడియోస్ చేయాలంటే మాత్రం, కానీ చేస్తున్నాను మీకోసము. నన్ను ఎంకరేజ్ చేయండి. లాంగ్ వీడియోస్కి ఒక్క లైక్ ఇచ్చి వీడియోని ఫుల్గా చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మొదటగా నేను వీడియో చేయగానే మీకే నోటిఫికేషన్ రూపంగా వస్తుంది అనమాట. ఎందుకు వాడి మీద కోప్పడుతున్నానంటే ఇప్పుడిప్పుడే కాలేజీకి జాయిన్ అయినాడు కదండి, స్వతంత్ర భావాలు. మరి దేని మీద అనుకునేరు స్వతంత్ర భావం? వాడి బాడీ మీద అనమాట. చిన్నగా హెయిర్ కట్ చేయించుకుంటే లాంగ్గా అలాగే పెట్టుకోవడము, ఏంటి వాడి బట్టలు వాడే సెలెక్ట్ చేసుకోవడము, ఇలాగనమాట. మంచి విషయమే కదా, ఎందుకు కోపడుతున్నావు భారతి అని అంటారా? మంచి విషయమే. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, వాళ్ళ వస్తువులు వాళ్ళు ఎత్తి పెట్టుకోవడం. ఈ వయసే కాదు, ఇంకా చిన్న వయసు అప్పటి నుంచే అలవాటు చేయాలా అనేది నా ఒపీనియన్. ఏకంగా కట్టింగే కాకుండా గుండు కొట్టిస్తానంటే వినటం లేదనమాట. ఇంకా అసలు ఇంకా చెప్పని అవసరం లేదు. నేను అసలే రాను అంటున్నాడు. నా బదులు నువ్వు కొట్టించుకో అంటాడు. ఏమేమో చెప్తున్నాడు అనమాట మాటలు. నిజంగా ఒక మాట చెప్తానండి మీకు, వేదాంతం అనుకోకండి, ఇంకోటి అనుకోకండి. ఎందుకంటే ఒక దేవుని నమ్మాలన్నా, ఒక పూజ చేయాలన్నా, ఏదో యూట్యూబ్లోనో లేకపోతే ఎవరన్నా అమ్మలక్కలు చెప్పంగా చేయడమో, అది ఎంతవరకు చేయగలము, ఎంతవరకు పాటించగలం, కొంతవరకు పాటిస్తాం. మనకు ఆనవాయితీగా ఏదన్నా దేవుణ్ణి మొక్కోవడం కానీ ఆచారం ప్రకారం చేసే పనులు అయితే ఏ రోజు అంటే ఇప్పుడు ఈ మాసంలో ఈ పని చేయాలి అని కంపల్సరీ ఉందనుకోండి, చేసేస్తాం ఆటోమేటిక్గా, పెద్దలు ఆచరించినది. అట్లా కాకుండా అట్లా మధ్య మధ్యలో యూట్యూబ్లో చూసో లేకపోతే ఎక్కడైనా తెలుసుకునో మధ్య మధ్యలో చేయాలంటే అది అప్పటికి చేస్తాము, తర్వాత చేయలేం కదా. నేను అట్లనే నాకు అలవాటు పడింది. పెళ్ళి కాకముందే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే మా రెండో అక్క పిల్లవంగానే ఒక్కసారి వెళ్ళినాను మంత్రాలయము. ఇంక అప్పటి నుంచి కంటిన్యూగా మా లాస్ట్కి వీడియో ఎండింగ్కి నేను పిక్స్ పెడతాను చూడండి. కంపల్సరీ ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా వెళ్తున్నాం అనమాట మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఎందుకో మళ్ళీ నాకు ఈ రాఘవేంద్ర స్వామి అంటే చాలా ప్రేమ అనమాట. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే పిల్లల్ని లాక్కొని పిల్లల్ని రెడీ చేసుకొని మరీ వెళ్ళేవాళ్ళం అనమాట. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం. అలాంటిది పిల్లలు పెద్దగా అయ్యే కొద్ది వాళ్ళ చదువుల కోసమో లేకపోతే ఎక్కువ అంటారు కదా, అంటు పడడమో అలాగా డిస్టర్బ్ అవుతున్నాం అనమాట. పిల్లలు ఇద్దరూ ఇంటికి వచ్చినారు. కనీసం మాకు దగ్గరగా అంటే అవైలబుల్ అంటే రాఘవేంద్ర స్వామి. ఆ స్వామి దగ్గరకు కూడా మేము అనుకూలంగా వెళ్ళలేకపోతున్నాం అనమాట. అది కూడా కష్టమైపోతుంది. పిల్లలు పెద్దగా అయితే హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అంటారు కదా, అది రాంగ్ అండి. ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ పడిపోతుంది అనమాట. పిల్లలకి ఎటువంటి ఒపీనియన్స్ ఉండవు కదా, వాళ్ళు హెల్తీగా ఉన్నారు అంటే జలుబులు, దగ్గులు, తుమ్ములు, జ్వరాలు ఏం లేకోకున్నట్లుంటే పిల్లల్ని తిప్పుతాం అంతే. ఆ పిల్లల ఒపీనియన్ అంతే ఉంటుంది ఆ పిల్లలు. కానీ ఇప్పుడు అస్సలు పునీత్ అయితే పునీత్ నీకోసమే రా నన్నా కూడా కనీసం అట్లా చెప్పినా కూడా వింటాడేమో అని అప్పుడు మూతి ముడుచుకున్నాడు. అస్సలు నేను రానంటే రాను. చూడండి, ఎక్కడ కెమెరా ఆన్ చేస్తే అక్కడ పక్కకి వెళ్ళిపోతాడు. అసలు అన్నం తినడు. ఏమంటే గుండు కొట్టిస్తారానని. నేను అట్లే నా చిన్నప్పుడైతే ఎక్కడ దేవాలయాలకే లేండి, ఎక్కడ ట్రిప్పులు అంటూ సంవత్సరానికి ఒక్కసారన్నా అట్లా తిరగడానికి అవంతా ఏముండదు. కానీ ఏదో ఒక టెంపుల్కి అయితే తీసుకెళ్ళేవాడు మా నాన్న. నాకు అక్కడ ఏమంటారు బావులు కానీ కోనేరులు కానీ దాంట్లోకి ముంచుతారేమో అనే భయం ఉండేదన్నమాట నాకు ఎక్కువ. నాలాగా మీరు ఎవరైనా ఉన్నారా అలాగా భయపడేవాళ్ళు? ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం అని చెప్పాను కదా. అర్లీ మార్నింగ్ వెళ్ళేసి నైట్కి అంతా తిరిగి వచ్చేవాళ్ళం అనమాట. కెమెరా ఆన్ చేయంగానే అట్లా ముఖం పక్కకి చాటుకేస్తున్నాడు చూడండి. మీరు ఎట్లయినా నన్ను మ్యానిపులేట్ చేస్తారు, వచ్చేలోపు అక్కడికి వెళ్ళేలోపు నన్ను మార్చేస్తారు, లేదంటే మీరు నన్ను ఇబ్బంది పెడతారు అని చెప్తున్నాడు అనమాట. ఇది ఒక్కసారి నా మాట వినరా, చేయించుకో నీకోసమే అని అన్నా కూడా అస్సలు వినలేదు చూడండి. ఇప్పుడు కాలం పిల్లలు వాళ్ళ సొంత అభిప్రాయాలు అనమాట. అదింతా
తీస్తే ఏమవుతుందిరా మళ్ళీ పెరిగే జుట్టు కోసం అని వాళ్ళ అక్క చెప్తుందనమాట, కన్విన్స్ చేస్తుంది. వినలేదు, వాళ్ళ డాడీ చెప్పినారు వినలేదు, ఎవరు చెప్పినా వినలేదనమాట. చేయించుకున్నాడా లేదా వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. వాడి విషయం అలా ఉంచితే మేము అక్కడ నైట్ అక్కడ ఉండాలి అనుకుంటున్నాం అనమాట. మాకైతే పంచముఖికి పోవాలనేసి అసలు ఐడియా కాదు, ప్లాన్ లేదనమాట. లాస్ట్ టైం కానీ మేము మా తమ్ముడు వాళ్ళు వెళ్ళినప్పుడు బిచ్చాల అంటారు, బిచ్చాల ఆ ఊరికి వెళ్ళేసి వచ్చినాం. కానీ పంచముఖి మిస్ అయిందనమాట. సాటర్డే కదా ఆ రోజు, అందుకని వెళ్ళాలి అనుకుంటే ఈ ట్యూస్డే సాటర్డే అసలు పెట్టుకోకండి. అక్కడికి ఎంత రష్ ఉన్నారంటే, నేను ఎప్పుడు చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళినప్పుడు కూడా అంత ఇబ్బంది పడలేదు, చాలా ఇబ్బంది పడినామన్నమాట. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా జర్నీలు మాత్రం జర్నీ నైట్ అయితే ఈజీ అయిపోతుంది కదా, నైట్ ఎక్కేసి మార్నింగ్ దిగేస్తే అయిపోతుంది అనమాట. అలాగ ఎప్పుడు ప్లాన్ చేసుకునే వాళ్ళం. కాకపోతే ఆఫ్టర్నూన్ అయిపోతున్నాయి అనమాట. ఆఫ్టర్నూన్ జర్నీస్ చాలా అండి, ఇంట్లో పనులు, భోజనం టైము, ఇవన్నీ ఇబ్బంది ఉంటుంది. ఈ పంచముఖి బిచ్చాలి ఇవి దాటుకుని మంత్రాలయంకి వెళ్తారనమాట. రూట్ ఎట్లా వస్తుందంటే, స్టేషన్ దిగిన తర్వాత మాధవరం వస్తుంది, అక్కడనే దిగేసేయాలన్నమాట. మధ్యలో అక్కడ నుంచి ఆటోలు అడిగితే చాలా రేటు చెప్తున్నారనమాట. అందుకని మంత్రాలయం నుంచి వచ్చే ఆటోలు ఫుల్ వచ్చేస్తాయి అనమాట. మాట్లాడుకుంటారు అక్కడక్కడ చుట్టుపక్కల ఏవేవి ఉన్నాయి ప్రదేశాలు చూడడానికి అనేసి మాట్లాడుకుని వచ్చేస్తారు కాబట్టి నిండా వచ్చేస్తాయి అనమాట. అందుకని మేము బస్సుకి వెళ్ళినాము మాధవరం నుంచి రాయచూర్కి. అది ఎక్కడో నేను మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద చూడండి. ఇక్కడ చూస్తున్నారా విమానం, ఇక్కడ స్థల పురాణం మీకు ఐడియా ఉంటే నాకు చెప్పండి. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసినారనమాట. రాఘవేంద్ర స్వామిల వారు తపస్సు కూర్చున్నప్పుడు ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైన ప్లేస్ అనమాట. చాలా పవర్ అంటే చాలా పవర్. అక్కడ అమావాస్యకి నిద్ర చేయడానికి వస్తారంట, కర్ణాటక వాళ్ళు ఎక్కువ ఉంటారు. యాక్చువల్గా ఇక్కడ స్థల పురాణం త్రేతాయుగం రామాయణం జరిగేటప్పుడు దగ్గర నుంచి ఉందనమాట. అక్కడ విమానం లాగా ఉన్నాయి కదా, రాయి పైన రాయి, అది దాని మీద కూర్చొని రాముల వారిని వెతకడానికి వెళ్ళినాడంట ఆంజనేయ స్వాముల వారు. తలపురాణం చదివితే చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. అవి 2 కోణాల్లో చెప్తారనమాట. స్వామి అక్కడ రాఘవేంద్ర స్వామి తపస్సు చేసిన ప్లేస్ ప్లస్ త్రేతాయుగంలోన ఈ విషయము జరిగింది అంట. ఇప్పుడు ఈయన రామరావణ యుద్ధంలోన మహిరావణుడు మాయాజాలం పన్ని వాళ్ళని అపహరిస్తాడు కదా, ఆ స్టోరీ అనమాట. రాముణ్ణి లక్ష్మణ్ణి వెతకడానికి ఆ విమానం లాగా ఆ రాళ్ల మీద కూర్చొని అన్వేషించినాడు అని స్థల పురాణం అనమాట. స్థల పురాణం బుక్స్ చదవాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్. బుక్లో చదివే నాకు తెలుసు అనమాట. అక్కడ ఎవరు గైడెన్స్ ఇవ్వడానికి అయితే ఉండరు, చెప్పరు. గుళ్ళో మాత్రం చెప్తారనమాట. రాఘవేంద్ర స్వామి ధ్యానం చేయంగా తపస్సు చేసినప్పుడు వెలిసిన ఆంజనేయ స్వామి గురించి చెప్తారనమాట. ఇంకా మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత ఈ రాళ్ళు చిన్న రాయి ఆధారంతో పెద్ద పెద్ద రాళ్ళు అట్లే ఉన్నాయండి. అసలు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. అక్కడ చూసుకొని మేము ఫుల్ వర్షం అనమాట. పొద్దున టిఫిన్ ఆ రోజు ఏకాదశి ఉన్నింది, సాటర్డే ఉన్నింది చూడండి. ఆ రోజు నేను పొద్దున ఇంట్లో పూజ చేసుకొని అంతా కంప్లీట్ చేసుకొని మా పాప టిఫిన్ ప్రిపేర్ చేసిందనమాట. అందరికీ ముగ్గురికి కట్టేసింది. కలర్ రైస్ తిన్నారు. వర్షం పడుతుంది కదా, ఏమైనా టీ తాగుతారా వేడివేడిగా అంటే వెహికల్స్ కూడా వెళ్ళటం లేదనమాట. బాగా రేట్లు అడుగుతున్నారు. బస్సు దిగిన తర్వాత మళ్ళీ ఆటో పట్టుకొని వచ్చినాం అనమాట పంచముఖి దగ్గర. సాటర్డే కాబట్టి బాగా రద్దీ ఉన్నింది. అక్కడ బజ్జీలు బాగా వేస్తున్నారు వేడివేడిగా అన్నారనమాట మా ఆయన. అంతే వేడివేడిగా కళాయిని చూడండి, పొగలు వస్తున్న కళాయిని అన్నాను. నా దృష్టికే పడతాయి అనమాట. వాళ్ళు ఫుడ్ని చూస్తారు, నేను ఆ ఫుడ్ ప్రిపేర్ చేసే ఆయిల్ని కానీ ఆ కిచెన్ కానీ నేను చూస్తాను. నాకు వద్దు అంటాను. మళ్ళీ అక్కడ ఆటో పట్టుకొని ఆ రోజు పల్లకి ఉన్నిందంట, పల్లకి సేవ, కానీ మాకు కుదరలేదు. మేము బాగా ముందే ప్లాన్ చేసుకున్న వాళ్ళం అయితే లాస్ట్ టైం అయితే రూమ్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఎంత నీట్గా ఉన్నాయి, ఎంత ఫెసిలిటీగా ఉన్నాయంటే అంతే. దేవస్థానం రూమ్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట. ఇక్కడ బయట 3000 4000 బాగా లేట్ నైట్ అయిందనమాట. రూమ్స్ కోసమే ఇట్లా కాళ్ళు అరిగేలాగా తిరుగుతామని అంటారు చూడండి, అలాగా తిరిగినాము రూమ్స్ కోసము. దేవస్థానం అయితే ఫుల్ అయిపోయినాయి. అంత రేట్ అయితే పర్లేదు కానీ అని వెళ్ళి చూసినారనమాట. రూమ్స్ చూస్తే అస్సలు కంఫర్టబుల్గా లేవు, అందుకే వద్దన్నారన్నమాట ఈయన. ఇంకా అటు చేసి 11 ఆ టైం అవుతుంది అనేసి ఒక రూమ్ ఇంకా పోయి చూసేసి వచ్చినాం అనమాట. రూమ్స్ సరిగ్గా లేవు అసలు. స్నానానికి వేడి నీళ్ళు కూడా అర్లీ మార్నింగ్ 5 to 5:30 వరకు మాత్రమే వస్తాయి అని చెప్పారనమాట. నదిలో చేద్దాం అనుకున్నాము, అసలు వద్దన్నారు. ఎందుకంటే ఫుల్ నీళ్ళు వచ్చేసినాయి అనమాట. అందుకు వద్దన్నారు ఆయన. అవి కొంచెం సేపే అర్లీ మార్నింగే వస్తాయి అని అన్నారు. రిస్ట్రిక్షన్స్ మాత్రం భారీగా, అసలు బెడ్షీట్ కూడా చేంజ్ చేయలేరు, పిల్లోస్ చేంజ్ చేయలేరు. అసలు గట్టిగా ఉంది రూమ్ అంతా. మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత కసు నూకిచ్చి బాత్రూమ్లు నాకు ఖచ్చితంగా నీళ్లు చల్లి ఇలా వాష్ చేయాలి. బాత్రూమ్లు వాష్ చేయించి బెడ్ మీద బెడ్షీట్లు మార్పిచ్చేసి తర్వాత 3000 అండి, 3500 అట్లా అంటున్నారు. మళ్ళీ మనకి కొంచెమన్నా ఉండాలి కదా ఆ టైంకి. అందుకే బయటే
ఆ రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయినాం అనమాట. దర్శనానికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి పరుగున అయిపోతుంది అక్కడ అన్నదానం అనేసి మా ఆయన ఎక్కడ అయినా తొందరగా పెడతావు అని అయితే నాకు ఫుడ్ లేకున్నా పర్వాలేదు, మనకి శాంతిగా కొద్దిసేపు ఉండి అంటే పొద్దున్న కూర్చుని ప్రశాంతంగా మొక్కుందు ఇప్పుడు పోదాం రా అని అన్నారనమాట. అక్కడ క్యూవే చాలా రష్ అంటే చాలా రష్, అంటే ఫుడ్ దగ్గర అన్నదానం దగ్గర కూడా ఫుల్ రష్ ఉన్నారు. దర్శనం దగ్గర అయితే చాలా అంటే చాలా రద్దీ ఉందన్నమాట. అందులో వచ్చి గురు పౌర్ణిమ దగ్గరగా అయ్యిందనమాట. ఇంత ఖాళీ ఉంది, రష్ ఉంది అని అంటున్నా భారతి అని అనుకుంటారేమో. ఇది నైట్ టైం అనమాట, డే టైం చెప్పక్కర్లేదు. కొత్తగా ఈ ఆర్చ్ ఇవన్నీ అటుపక్క ఇటుపక్క అన్ని విగ్రహాలు అట్లంతా రెడీగా ఉంది కదా, అంత అందంగా చెక్కినారు కదా. మొత్తం ఆ ఎదురుగా హాల్ అంతా నిండిపోయిందనమాట. దర్శనానికి ఇట్లా క్యూ లైన్స్ కట్టినారు, 4 లైన్స్ 5 లైన్స్ అట్లా కంటిన్యూగా ఉందన్నమాట. చాలా రష్ అండి. ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను కానీ నేను మంత్రాలయంకి, ఈసారి నాకైన ఎక్స్పీరియన్స్ మాత్రం ఇంత రష్ అస్సలు చెప్పలేనంత రష్ ఉందన్నమాట. చూడండి ఎంత వరస్ట్గా ఉందో చూడండి అసలు. ఒక్కోసారి బాధ అనిపిస్తుందండి అసలు. అందుకే నేను రానన్నాను. నా కంఫర్ట్ జోను నాకు ఉండాలా. బాత్రూమ్స్ గలీజ్ ఉంటాయి, అసలు నేను ఎక్కడికి రాను, నేను ఎక్కడికి తిరగలని నేను రాలేదు కాలేజ్ నుంచి అంటున్నాడు అనమాట పునీత్. ఇట్లాంటి పిల్లలతోనా అసలు శుభ్రంగా ఉండాలా, నీట్నెస్ అంటే ఇంత ఓసిడి బిహేవ్ చేస్తే మళ్ళీ చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే. ఇది మళ్ళీ అర్లీ మార్నింగ్ అనమాట వ్యూ. మా రూమ్లో నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అర్లీగా నేను ఒక్కదాన్ని ఉజ్జయినికి పోయినప్పుడైతే 2 గంటలకు లేసి చన్నీళ్ళు వేసుకొని నేను మా ఆయన పిల్లలు ఇంకా లేయికనే పరిగెత్తిపోయి దర్శనం చేసుకున్నామంట. అంటే వెళ్ళిన వాళ్ళందరితో పాటు వెళ్తే దర్శనము రద్దీ ఉంటుంది కదా డే టైము. ఇట్లా అర్లీ మార్నింగ్ అయితే అర్లీ మార్నింగ్ పూజలకి ఎవరు లేసి ఉండరు అనమాట. అట్లాంటి అవకాశం కోసము అర్లీ మార్నింగ్ లేసి వెళ్ళి దర్శనం చేసుకునేదాన్ని. ఇక్కడ కూడా అర్లీ మార్నింగ్ లేద్దాం అనుకున్నాను, కుదరలేదండి. నా బాడీ అస్సలు సహకరించలేదు. నాకు ఫుల్ ఇష్టం ఏమంటే అక్కడ కనకాంబరాలు కానీ మల్లెపూలు, ఇప్పుడు సన్నజాజులు దొరుకుతున్నాయి, సన్నజాజులు కానీ ఎంత ఇష్టమో నాకైతే. ఈసారి అయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళలేదు, దర్శనం చేసుకునే దానికోసమే క్యూ లైన్లు. అసలు అటుపక్కకి వెళ్ళడానికి కూడా వీలు లేకున్నంత మనకి ఇప్పుడంతా డిజైన్ అంతా ఎట్లా చేసినారు, మొత్తం ఆ కాంపౌండ్ ఆ హాల్ అంతా నిండిపోయిందనమాట. మొత్తము రద్దీతోటి అంతా రద్దీ ఉండిందనమాట. ఒక 30-40 మినిట్స్ పైనే పట్టింది దర్శనానికి. అంతలోపల మా ఆయన పోయి ఎంటికలు ఇచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేపాటికి మేము లైన్లో ఉన్నామన్నమాట. ఇట్లా మీరు చూసి దర్శనం చేసుకోండి. స్వామి నిజరూపం అంటే అలంకరణ ఏం లేదనమాట, ఇంకా అభిషేకం అలా చేస్తున్నారు. చాలా అంటే చాలా రద్దీ ఉండింది. ఎప్పుడు ఇంత రద్దీ ఉండిందే లేదు అనమాట. దర్శనం అవ్వంగానే ఇట్లా బయటికి రాగానే మ్యూజియం పెట్టినారండి. మ్యూజియంలో చాలా నాలెడ్జ్ మాత్రం గెయిన్ చేసుకున్నాను నేనైతే. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే అప్పట్లో మంత్రాలయం ఎలాగుంది ఏంటి అని ఉంది. ప్లస్ ఇప్పుడు శైవులు కానీ అర్చకులు కానీ వైష్ణవులు కానీ నామాలు పెట్టుకుంటారు బాడీలో, ప్రతి ఒక్క చోట బొట్లు పెట్టుకుంటారు కదా. ఆ ఒక్కొక్క ప్లేసు దేనికి అధిష్టాన దేవత, ఎందుకు పెట్టుకుంటారు అనేసి, మళ్ళీ అంటే మన సత్వ రజో తమో గుణాలు త్రిగుణాలు ఎలాగా, ఏ ఫుడ్ తీసుకుంటే ఎలాగా అనేసి, అండ్ మళ్ళీ తర్వాత రాఘవేంద్ర స్వామి స్టోరీ, ఆయన జీవిత చరిత్ర బొమ్మల రూపంగా ఇలాగ చాలా ఉందండి. అసలు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలా, పిల్లలకు చూపించాలంటే ఆ మ్యూజియం మాత్రం అసలు మిస్ కాకండి. నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ నా పక్కన స్వెటర్ అమ్మాయి ఉంది కదా, అమ్మాయి సాష్టాంగ నమస్కారం చేసేస్తుంది అనమాట. అందుకని నాకు చెప్పాలనిపించింది. సింగల్ వచ్చిందంట, స్టూడెంట్ అమ్మాయి అంట. కనుక్కుంటే తర్వాత మళ్ళీ కలిసింది. అలా చేయకూడదు, మనము సాష్టాంగ నమస్కారం చేయకూడదు, ఇలా చేయాలి. ఎన్నో వీడియోస్ చూస్తుంటామండి, ఏదో కొద్దిగా జ్ఞానం ఇచ్చే ఛానల్స్ ఉంటాయి కదా, వాటిని ఫాలో అయితే చిన్న విషయాలు తెలుస్తాయి. మనం ఏవేవో చూడడానికి టైం స్పెండ్ చేస్తుంటాం ఫోన్లోన. ఇట్లాంటి మంచి విషయాలు కానీ ఏమైనా తెలుసుకుంటే మంచిదేమో యువత అనిపించింది నాకైతే. ఇలా ఎలా మొక్కుతుంది ఈ అమ్మాయి అనుకున్నాను. మళ్ళీ చెప్పాలా వద్దా అని సంశయం పన్నాను, కానీ ఏమన్నా అనుకున్నాను చెప్పాను, సాష్టాంగం చేయకూడదమ్మా అని. చాలా థ్యాంక్స్ అక్క, నాకు అలా చేయాలని తెలియదు, అందుకే అలా చేసేసాను అని చెప్పిందనమాట. వీడియో ఎలాగుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.